మీ ఆయనంటే అంత ఇదన్నదానివి, మరి నాతో ఎందుకుంటున్నావు? నేనేమీ నీతో ఉండలేదు. నేనేదో కొద్దిగా చనువుగా ఉంటే నువ్వే దాని ఛాన్స్ తీసుకున్నావు. నీకిష్టం లేకుండానే ఆ అమ్మాయిలు ఫ్రెండ్స్ అవ్వడం కోసం లొంగుతారు. ఆ అబ్బాయిలు లొంగ తీసుకోవడానికి ఫ్రెండ్స్ అవుతారు. చా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనొద్దు. మన ఫ్రెండ్షిప్ వేరు, అమ్మాయిల అబ్బాయిల ఫ్రెండ్షిప్ వేరు. అంతా ఒక్కటే. కనీసం ఇద్దరిలో ఒకరికైనా ఆ ఉద్దేశం ఉంటుంది. అది బయటకొస్తే మనలాంటి ఫ్రెండ్స్, లేదంటే మామూలు ఫ్రెండ్స్. ఏదో ప్రపంచం మొత్తం చూసినట్టు చెప్తున్నావే. ఈ సందు చివరి దాకా పోతే చాలు. లోకంలోని కాకులన్నీ ఒక్కటే. తోలు తేడా ఉండొచ్చు అంతే. నిజం చెప్పాలంటే నీ మీద ఇష్టం కన్నా నీ దగ్గరున్నప్పుడు నేనులా ఉంటాను. మీ ఆయనేం ఆపడు కదా నువ్వు నువ్వులా ఉండడానికి. ఆయన నా దగ్గర ఉన్నంతసేపు నేను పిల్లల్ని ఇవ్వలేకపోయాను అన్న ఎలిది ఎక్కువ ఉంటుంది. సరే, నేను పోతున్నా. ఉండు. చెప్పు చెప్పు అంటావు, చెప్తే తట్టుకోలేవు. అసహ్యం లేదా నేనంటే? ఎందుకు? ఎందుకా? నేను చేసిన పనికి సరైన మగాడైతే నన్ను చంపేవాడు, చేతకాని వాడైతే చచ్చుండేవాడు. నాకు తెలిసి మగాడైనా ఆడదైనా బతకడం గురించి ఆలోచిస్తారు. ఎంత నీతి తక్కువ! మనిషికి జంతువుకి తేడా ఏముంది ఇంకా? ఖచ్చితంగా ఇది మాత్రం కాదు. చూడు, ఏం చెప్పినా నేను చేసింది పాడు పని. ఇప్పటికైనా వెళ్ళి పెళ్లి చేసుకో. ఇప్పటికైనా ఎప్పటికైనా నేను నీకెప్పుడు చెప్పలేదేమో, నువ్వు నా భార్యగా రావడం నా అదృష్టం. నేనంత గొప్పదాన్ని ఏం కాదు. మొదటి తప్పు భయంతో చేస్తాం, ఆ తర్వాత జాగ్రత్తగా చేస్తాం, ఆ తర్వాత నుంచి అంతే కదా అని చేస్తాం. నేను అంతే కదా అనుకున్నాను. రే శేఖరా, ఆ? ఇట్రా ఇట్రారా. రేయ్, నువ్వు పోయి ఆ పక్క తలిపేసిరా. కోకో, డాడీకి పోయినావురా అబ్బే, ఈ మధ్య కనపడటం లేదో? నిన్న కూడా కనిపించిననే. తోటలో నీళ్ళు పోతున్నాయి మామా. రోజు వాడవా ఒక్కడ సక్రమంగా పనిచేసి అవటం లేదు. ఇవాళ అన్నిటిని బిగెత్తా. జనాభా లెక్కలు సార్. మీరు తెలుసు సార్ నాకు. మాకు ఈ వజ్రమ వైడూర్యమ కనిపెట్టి ఇవ్వచ్చు కదా, ఈ ఉద్యోగాలు చేయలేకపోతున్నాము. ఎంతమంది ఉంటారు సార్ మీ ఇంట్లో? 3. మీ ఆవిడ పేరేంటి సార్?
ఏంటి సార్, మీ ఆవిడ పేరు కూడా గుర్తులేదా? మీ పేరేంటమ్మా? అమ్మా, మిమ్మల్ని, మీ పేరేంటి? అయితే ఏమంటావు? నేను వచ్చానంటాను. నీ పేరు కూడా గుర్తులేని మనిషితో ఉండలేక వస్తానంటావా, లేకపోతే నువ్వులా ఉండాలని వస్తానంటావా? కారణం ఏదైనా ప్రతి విషయంలో నువ్వు మాత్రమే ఉన్నావు, నేనెక్కడా లేను. నువ్వు నాతో ఉన్నప్పుడు నీకు సంతోషం ఉంటది అంటేరా? ఉంటుంది, కానీ నిత్యం నాకు సంతోషం ఇచ్చే మనిషి నా గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించదనే బాధ ముందు ఆ సంతోషం చాలా చిన్నది. అయితే ఏమంటావు? బస్ ఎక్కేంత వరకు తోడొస్తానంటాను. తోడు లేకుండా నడవడం ఏడు నుంచో మొదలు పెడతాను. పక్కలోదే ఊరన్నాక ఎన్నో వాగుతుంటారు, అన్నీ పట్టించుకుంటావా ఏంది? అందుకే పెద్దోళ్ళు ఊరికేనారా, లోకులు కాకులనే. ఏందిరా అది? ఏముందిలే, అందరికీ తెలిసిందే. నేను చెప్పాలే, వాళ్ళ అమ్మకి బాగలేకపోతే ఊరు పోయిందని. వాళ్ళ అమ్మ లేదని ఊర్లో అందరికి తెలుసు అనుకో. నేను వస్తాలే మామ, ఊళ్ళో పని ఉంది. నువ్వేం దిగులు పడకు మామ, నువ్వు అను మా బిడ్డలకి 30 మందిని తెస్తా. సినిమాటర్ కూడా పనికిరా అనుకో. చిచ్చి, ఇక ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగలేను. ఏం తిట్టా వచ్చినావు? నీకు అయ్యగా ఉందామని. నీకు ఇంకా సిగ్గు రాలేదా? ఇంకా వచ్చినట్లేదు మావా. నీకు డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చానో జబ్బులు వచ్చానో ఇడేం లేదు, పో. కావాలంటే నాది తీసుకో, యాదోటి ఉండిద్ది. నీది కాదు. చెప్తే అర్థం కదా, చదువుకున్నావు, ఆ మాత్రం జ్ఞానం లేదే. మా మామ ఇయ్యడు కానీ నాది తీసుకో అబ్బి, యాదోటి ఉండిద్ది. ఏం లేకున్నా పర్వాలేదు, ఒకవేళ అందులో ఏమైనా ఉన్నా నువ్వే తీసుకో. నువ్వే తీసుకో, డబ్బులు కూడా నువ్వే తీసుకో. నేను అమ్మనిగానే నన్ను వదిలేయి. ఏం చేస్తే ఇస్తావు? 6 100 100 6 అమ్మే ప్రసక్తి లేదు. నా జోలికి కానీ నా పొలం జోలికి కానీ వస్తే మనుషుల్లో తిరగనోడివి, మన గురించి తెలియదు, ఎవరినైనా ఎంక్వైరీ చేసుకో, నీకే మంచిది. ఇదిగో అబ్బే, మగోను అయితే నా సేను తీసుకో, యాదోటి ఉండిద్ది. మీ ఆవిడ 3 నెలల ముందే అమ్మింది, అందులో ఏదో ఒకటి ఉండడం కాదు, అమ్మడానికి చేయలేదు. యాంది మావీడు, మనం మొగోళ్ళ గురించి మాట్లాడుతుంటే ఆడోళ్ళ గురించి మాట్లాడతాడు. ఆడింగ్ కూడా ఆడినోట్లో నోరెందుకు పెడతారు? ఆడింగిల్ నాయాల. ఏ ఏంద్రా అంజిగా, ఏంది మా ఆయన చూపు మీద ఉండవే? ఏం లేదురా, ఆడు మా మామ కై కొనడానికి వచ్చిండు. మా మామ ఈయన అన్నాడు. ఓ అంతేనా? అంతేనా కాదు, ఆడు కొనడానికి వచ్చిందంటే యాదో ఒకటి ఉంటది, అదేందో చూద్దామా? ఏంది మీ మామ గురించి తెలిసే? మా మామకు తెలియకుండానే. ఇవన్నీ మామూలు కాదులే అబ్బా. దేనికైనా దమ్ములు ఉండాలా అలాగా. అక్కడ నీ ఏలవుడు ఉడికి బట్టెక్కింది ఇంకా ఆడ మీ ఆవిడ సెల్ ఫోన్ రింగ్ అవుతుందట, పోయి చూసుకో. ఆయన మీలాంటి పని లేని పోరం పొగులుతూ నాకేంద్రా? దీన్ని అంజిగానికి లేచిపోయిందంటగా. లేచిపోయిందా వెళ్ళిపోయిందా? దానికి